హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇక నుండి మన ఛానల్లో ఒక కొత్త సెగ్మెంట్ని స్టార్ట్ చేయబోతున్నానండి. అది ఏంటంటే యూట్యూబ్లో కానీ లేదా నాకు పర్సనల్గా నేను క్లాసెస్ చెప్పిన తర్వాత సక్సెస్ని చూసి వాళ్ళు హ్యాపీగా షేర్ చేసుకున్నటువంటి రిజల్ట్స్ని మీకు కూడా పరిచయం చేయబోతున్నాను. ఎందుకనంటే మీకు కూడా ఇన్స్పిరేషన్గా ఉండి మీరు కూడా అలాంటి టెక్నిక్ని యూజ్ చేసి మీరు అనుకున్న దాన్ని రీచ్ అవ్వడానికి, మీ మేనిఫెస్టేషన్ని సక్సెస్ఫుల్ చేసుకోవడానికి ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మన ఫస్ట్ స్టోరీ ఎవరిదో చూద్దాం. గోల్డ్ కోసం ఇది. హాయ్ అండి మాన్సీ గారు, నేను బ్యాచ్ 1 సెషన్లో ఉన్నప్పుడు 50K అమౌంట్ గిఫ్ట్గా వచ్చింది అని చెప్పాను కదా. అప్పుడు మీరు మీ హస్బెండ్ కూడా అమౌంట్ ఇస్తారు అండి, మీరు గోల్డ్ కొనుక్కోండి అని చెప్పారు. మీరు సేమ్ అలానే నేను ఇవాళ గోల్డ్ కొనుక్కున్నాను అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తను ఒక గోల్డ్ ఆర్నమెంట్ గురించి పెట్టారు కదా. ఎస్ అండి, మేము ఫస్ట్ సెషన్లో నాకు ఈ స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు మీరు మేనిఫెస్టేషన్ చేయండి అమౌంట్ని అని కొన్ని రిచువల్స్ చెప్పినప్పుడు తను మేనిఫెస్టేషన్ చేశారు. అప్పుడు తనకి రావడమే 50,000 వచ్చాయి. కానీ తను అనుకున్నటువంటి వస్తువు కొనుక్కోవడానికి ఇంకా అమౌంట్ కావాలి. ఆ రోజు మేము డిస్కస్ చేసినప్పుడు ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అనేది అనవసరం, యూనివర్స్ నుంచి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎలాగైనా వస్తుంది, కానీ వస్తుందని నమ్మాలి, దానికి యాక్షన్స్ కూడా ఉండాలి. ఓకేనండి. లైక్ ఇప్పుడు మీరు గోల్డ్ కొనుక్కోవాలి అని అనుకున్నారనుకోండి, గోల్డ్కి సంబంధించినటువంటి ఇమేజెస్ చూడడం కానీ, షాప్కి వెళ్ళి వాటిని చూసి రావడం కానీ, ఓకే మనకి ఇంత అమౌంట్ ఉంది, దీని తర్వాత ఇంకొక అమౌంట్ రావాలి అని అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, దీస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కూడా మీలో రన్ అవుతూ ఉండాలన్నమాట. సో తనకి నమ్మకం ఎలాగైనా వస్తుంది, 50,000 అనుకోకుండా వచ్చింది, సో మిగతా అమౌంట్ ఎందుకు రాదు, యూనివర్స్ అది ఇచ్చినప్పుడు ఇది ఎందుకు ఇవ్వదని తను చాలా స్ట్రాంగ్గా నమ్మారనమాట. సో ఆఫ్టర్ లైక్ ఫస్ట్ సెషన్ అయిన తర్వాత నాకు జూలైలో ఈ ఇమేజ్ పెట్టారండి తను. సో బంగారం కొనుక్కున్నది. సో మీరు కూడా అలాగే మనీ మేనిఫెస్టేషన్ చేయాలన్నా లేకపోతే గోల్డ్ మేనిఫెస్టేషన్ చేయాలన్నా ఇంత నమ్మకంగా ఉండండి, మీరు కూడా ఈ యొక్క గోల్స్ని రీచ్ అవుతారు. ఇక నెక్స్ట్ది, హాయ్ మ్యామ్, నాకు 317598 ఈ స్విచ్ వర్డ్ నాకు వర్కౌట్ అయ్యింది మ్యామ్. నేను మా ఇంట్లో 1 వీక్ నుంచి ఒక ఐటెం కనిపించడం లేదు, చాలా వెతికాను దొరకలేదు, కానీ ఈరోజు ఈ స్విచ్ వర్డ్ చాంటింగ్ చేశాను, 15 మినిట్స్లో అది నాకు దొరికింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ షేరింగ్ దిస్. యాక్చువల్గా 317598 అని చదవాలి, ఇది నేను కూడా 99 అని చదివేశాను, కానీ విడదీసి ఏ నెంబర్కి ఆ నెంబర్ చదవాలండి. ఏదైనా వస్తువు మిస్ అయిపోయినప్పుడు మీరు ఈ నెంబర్ని కనుక యూజ్ చేసి కంటిన్యూస్గా ఆ వస్తువు దొరికినట్టుగా మీరు ఫీల్ అయితే కనుక ఖచ్చితంగా ఎడం చేత్తో పెట్టిన దొరకవు అని అంటాం కదా మనము, అలాగే ఇలాంటి వాటికి కూడా మీరు ఇలాంటి ఒక నెంబర్ని చాంటింగ్ చేసి అప్పుడే కనుక పోయి ఉంటే ఒక జస్ట్ ఒక 1 వీక్ ఒక 10 డేస్ నుంచి కనిపించట్లేదు అనుకుంటే కనుక మీరు వెతుకుతూ ఉన్నారనుకోండి, మీకు ఆబ్వియస్లీ అది ఖచ్చితంగా నమ్మకం ఉంటే మీకు దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ స్టోరీ అండి. అండ్ ఇంకొక సక్సెస్ఫుల్ స్టోరీ, 21 డేస్ క్లాసెస్ నేను ఆగస్ట్లో చేసినప్పుడు ఆగస్ట్ పోర్టల్ క్లాస్ చేసాం మేము. అందులో నేను 5x55కి డీపర్ లెవెల్లో ఎలాగ మేనిఫెస్టేషన్ చేయాలి అనేది ఆ రోజు ఒక గైడెడ్ మెడిటేషన్ అండ్ ఇది కూడా జరిగింది. మ్యామ్ గైడెడ్ అస్ రైట్ ఇన్ సింపుల్ వర్డ్స్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. Okay, finished writing yesterday. Today morning started receiving. Till now received from 3 unknown sources. It is a magic. Trust is the key for all these magics. Thank you universe. Thanks a lot. Yes అండి, ట్రస్ట్ ఈజ్ ద కీ అండి. ఆల్వేస్ మనకి ట్రస్ట్ ఉన్నదనుకోండి, ఎలాంటి టెక్నిక్ చేసినా కూడా ఆటోమేటిక్గానే మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఏంటంటే రిజల్ట్ గురించి ఆలోచించుకుంటూ ట్రస్ట్ని పక్కకు పెట్టేస్తుంటారనమాట. అదెందుకు చేస్తున్నాం, ఇదెందుకు చేస్తున్నాం, ఇలా ఎందుకు చేస్తున్నాం, అలా ఎందుకు చేస్తున్నాము, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఆలోచించకండి. అది 555 టెక్నిక్ యూజ్ చేసినా లేకపోతే 333 టెక్నిక్ యూజ్ చేసినా, ఏంజల్స్ త్రూ యూజ్ చేసినా, ఎలా యూజ్ చేసినా కూడా మనకి ట్రస్ట్ ఉంటే అది వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నానండి, ఏంజిల్స్ ఉన్నాయా, స్విచ్ వర్డ్స్ ఉన్నాయా, హీలింగ్ కోడ్స్ ఉన్నాయా అని డౌట్స్ పెట్టుకోవద్దండి. మీకు నమ్మాలనిపిస్తే నమ్మండి, లేదు అని అంటే వదిలేసి మీరు ఏ పాత్రలో వెళ్తున్నారు, ఎక్కడ మీకు నమ్మకం అనిపిస్తుందో
అక్కడే దాన్నే నమ్ముకుంటూ వెళ్ళండి. నాకు కొంతమంది క్వశ్చన్స్ వేస్తారు, వాళ్ళకి ఏం టైం పాస్ కాక మేబీ నన్ను క్వశ్చన్స్ వేస్తారేమో అని అనిపిస్తుంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఏంజల్స్ నమ్మేవాళ్ళు ఏంజల్స్ నమ్ముతారు అనండి. సో వాళ్ళకి నమ్మకం ఉంటుంది, దేవదూతలు అనేవాళ్ళు ఉన్నారు అని నమ్మిన వాళ్ళకి అది ఉంటుంది, ఉన్నాయి. ఐ ఆల్సో బిలీవ్ దట్. ఓకే, సో మీరు దయచేసి వేరే వాళ్ళ ఏంజల్స్ అంటే ఇప్పుడు మనం ఎలా సనాతన ధర్మంలో అన్నీ నమ్ముతాము, అలాగే ఎవరి రిలీజియన్లో వాళ్ళకి నమ్మకాలు ఉంటాయండి. క్రిటిసైజ్ చేయొద్దు, అలాంటి క్రిటిసైజ్ చేసే మెసేజెస్ నాకు కూడా పెట్టొద్దండి. ఎందుకంటే నేను మీకు రెస్పాండ్ కానీ ఆన్సర్ కానీ రెండు ఇవ్వడం జరగదు. ఇది కూడా ఎందుకు పెడుతున్నానంటే మీరు ఇలాంటి వాటి మీద టైం వేస్ట్ చేయడం మానేసి మీరు ఎదగడానికి కావాల్సిన వాటిని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు కొన్ని స్కిల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ లేదు, స్విచ్ వర్డ్స్ లేవు, ఏంజల్స్ లేవని ఫీలింగ్ ఉన్న ఒక మెసేజ్ వచ్చింది నాకు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇది. నాకు ఆల్మోస్ట్ ఆల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా లైక్ ఒక ఏమిటంటే నెగిటివ్ చట్రంలో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళలాగానే కనిపిస్తూ ఉంటారండి. మీ మీద నాకు జాలి తప్ప ఇంకొక ఫీలింగ్ అనేది ఉండదు. ఎందుకనంటే అండి ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు హోపోనోపోనో లేదు, ఎప్పుడో పురాతనమైనది రేకి ఉంది, అది ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత వచ్చి ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది మనకి లేదు, అది నెమ్మదిగా వచ్చింది, ఎస్టాబ్లిష్ అవుతుంది. స్విచ్ వర్డ్స్, స్విచ్ ఫేజెస్, జీబూ సింబల్స్, ఏంజిల్స్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్. సో ఉన్నాయి, కానీ అవన్నీ మన దాకా రావడానికి టైం పట్టింది. యాక్చువల్గా ఇవన్నీ మ్యాక్సిమం మనవే, కానీ మనం ఇంకొక చోటకి పంపించుకొని అక్కడి నుంచి నేర్చుకొని మళ్ళీ ఇక్కడ తెలుగులో చెప్పుకుంటున్నాం. నాట్ ఓన్లీ తెలుగు అండి, సనాతన ధర్మం అండి, ఇండియాకి సంబంధించి చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట. సో నార్త్లో వీటిని చాలా 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 ఫాలో అవుతారు. నమ్మకం ఉంటే నమ్మండమ్మా, లేదు అని అంటే కనుక వదిలేసేయండి. వేరే వాళ్ళ నమ్మకాలని ఎప్పుడు కూడా ప్లీజ్ దయచేసి పాయింట్అవుట్ చెయ్యకండి. ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి మెసేజెస్కి నా దగ్గర నుంచి ఎటువంటి రిప్లై ఉండదు. మీరు ఏం చేసినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది, మీరు నమ్మాలి. యద్భావం తద్భవతి అని ఏదైతే ఉందో అదే లా ఆఫ్ అట్రాక్షన్. మీకు ఇంకా క్లియర్గా అర్థం అయ్యేలా చెప్పాలంటే. సో ఇంకా మనం బ్యూటిఫుల్ నెక్స్ట్ స్టోరీకి వెళ్ళిపోదాం. August 10th బిగ్ మ్యాజిక్ ఇన్ మై లైఫ్. ఐ గాట్ ఎ ట్రెజర్ ఫర్ ఎర్న్ కంటిన్యూస్ మనీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ కాళీమాత, రియల్లీ కాళీ మ్యాజిక్ బిగన్ నౌ ఇట్స్ వర్క్స్. ఎస్ అండి, ఈ మెసేజ్ గురించి క్లియర్గా మాట్లాడాలి నేను. ఇంకాని కాళీమాత రిచువల్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండమ్మా, మీకు గ్రాటిట్యూడ్ తెలియచేయాలి అని ఇంటెన్షన్ కనుక లేకపోతే మీ బ్రెయిన్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి అక్కడే ఉండిపోతాయి. చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి, ఎవరికైనా సరే మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా జరగాలి అని అంటే గ్రాటిట్యూడ్ అనేది మన లైఫ్లో ఉండాలి. ఉన్న వాటికి గ్రాటిట్యూడ్గా ఉండండి తల్లి. అప్పుడు లేనివి మీ లైఫ్లో ఆటోమేటిక్గా చిన్న చిన్నగా ఖచ్చితంగా మీ లైఫ్లో మార్పుని తీసుకొస్తూ ఒక బిగ్ మెరాకిల్ చేసేలా చేస్తుంది. చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని అంటే మెరాకిల్ అంటే వెంటనే చిటికి వేస్తే జరిగిపోవాలి, అలా జరిగితేనే అది మెరాకిల్, లేకపోతే అది మెరాకిల్ కాదు, ఇదంతా అబద్ధం, ట్రాష్, దీస్ కైండ్ ఆఫ్ థాట్స్ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళ కోసం కాళీ మ్యాజిక్ గురించి ఖచ్చితంగా చెప్పాలండి. కాళీ మ్యాజిక్ బిగిన్ నౌ అనే స్విచ్ వర్డ్ని మీరు ఏం చేసినా చేయకపోయినా ఆమె మీద ట్రస్ట్ ఉంచి ఏదైనా ఒక విషయాన్ని కంటిన్యూస్గా 41 days చేసి చూడండి అమ్మా. రిచువల్ కావాలంటే నా ఛానల్లో ఉంది, ఫ్రీగానే ఉంది, మీరు చూసుకొని చేసుకోవచ్చు. దానికన్నా హై ఎండ్ లెవెల్ అయితే మాత్రం నా క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ ఇది చేయండి, మీకు కొంత నమ్మకం కుదిరిన తర్వాత నా క్లాస్లో పర్చేస్ చేయండి. నేను డైరెక్ట్గా తీసుకోండి అని కూడా నేను చెప్పట్లేదు మీకు. సో ఎప్పుడైనా సరే ఎంత నమ్మకంతో చేస్తామో, ఇప్పటి వరకు అయితే నేను కాళికామాత విషయంలో చేసింది ఏది ఫెయిల్ కాలేదు. కొంచెం లేట్గా రావడం అయితే జరిగింది, ఎందుకంటే దానికో హీలింగ్ ప్రాసెస్. అంటే నేను ఎవరి గురించి అన్న కోరుకున్నప్పుడు వాళ్ళలో మార్పు వస్తే కానీ అది నాకు కనిపించదు కాబట్టి, సో అంటిల్ అండ్ దెన్ కొంతకాలం జస్ట్ వెరీ లిటిల్ టైం వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ అంతకు మించి ఎప్పుడు కూడా నేనైతే డిసప్పాయింట్ కాలేదండి. సో నాకు జరిగిందంటే మీరు కూడా సక్సెస్ని చూస్తారని కాళీ మ్యాజిక్ బిగిన్ అవ్వని స్విచ్ వర్డ్ని స్టార్ట్ చేయండి, మిరాకిల్స్ని చూడండి మీరు కూడా. సో అదండి, ఇంకొక బ్యూటిఫుల్ రిచువల్ ఏం చేశారో చూద్దాం. నమస్కారం మ్యామ్, ఐఎమ్ ప్రశాంతి. మీరు ఫ్రీ అమావాస క్లాస్లో మ్యాజికల్ నెంబర్ని చెప్పారు కదా మ్యామ్. 2 daysకి నా లైఫ్లో మిరాకిల్ చూశాను. నా నేమ్తో లక్కీ డ్రా వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా నేను కూడా లక్కీ పర్సన్ అని మీరు ప్రూవ్ చేశారు. మీకు ఎన్ని టైమ్స్ థ్యాంక్ యూ చెప్పినా తక్కువే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గ్రాటిట్యూడ్. ఒక ఫ్రీ క్లాస్లోనే నా లైఫ్ మిరాకిల్తో నేర్పించారు.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, తన ఇంటెన్షన్ ఏంటంటే ఫ్రీ క్లాస్లో మెరాకిల్ని చూసేలాగా చేశాను అని చెప్పి థ్యాంక్స్ చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు షేరింగ్ దిస్ బ్యూటిఫుల్ టెస్టిమోనీ. అండ్ అందరూ లక్కీ పర్సన్స్ ఏనండి ఈ ప్రపంచంలో, ఆల్ ఆర్ లక్కీ పర్సన్స్. కానీ అది మీకు తెలుసుకోవటం, దాన్ని ఎలాగా నెరవేర్చుకోవాలి, కోరికల్ని నెరవేర్చుకొని ఐఆమ్ ఆల్సో లక్కీ పర్సన్ అని అనుకోవాలో తెలియకపోవటం వల్లే మీరందరూ ఇంకా కొంతమంది నా లైఫ్లో అది జరగలేదు ఇది జరగలేదు అనుకుంటున్నారు. కానండి మనందరికీ యూనివర్స్ తల్లి లాంటిది. ఆల్వేస్ మదర్ ఎర్త్ మనకి తోడుంటుంది. సన్, మూన్ అన్నీ, ప్రతి ఎలిమెంట్ మనకి తోడుంటుందండి. జస్ట్ మనం చేయాల్సింది గ్రాటిట్యూడ్, దట్స్ ఇట్ అండి. గ్రాటిట్యూడ్ తర్వాతే ఏదైనా హోపోనోపోనో చేసినా, ఎటువంటి టెక్నిక్ చేసినా, ఏం చేసినా అండి, నేను అందరికీ ఒకటే ఛాలెంజ్ పెడుతున్నా. 41 days మీ లైఫ్లో ఉన్నటువంటి మీ ఏ చిన్నది పెన్ కానీ, పెన్సిల్ కానీ, ఎరేజర్ కానివ్వండి, స్టవ్ లైటర్ కానివ్వండి, ఎవ్రీథింగ్, ప్రతి దానికి 41 days ఆపకుండా గ్రాటిట్యూడ్ తెలియచేసుకుంటూ వెళ్ళి మీ ఇంట్లో ఏమైతే లేవో వాటిని కూడా ఉన్నట్టుగా ఊహించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీ కూలర్ ఉంది, ఏసీ లేదనుకోండి, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ మై కూలర్ అని, మళ్ళీ నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నా 1.5 ton ఏసీ కోసం థ్యాంక్ యూ. అలా లేని వాటిని కూడా యాడ్ చేసుకుంటూ మీరు మేనిఫెస్టేషన్ చేసి చూడండి, ఎన్ని మెరాకిల్స్ లైఫ్లో జరుగుతాయో మీకే తెలుస్తుంది. లైఫ్ ఈజ్ సో సింపుల్ అండి. కాంప్లికేటెడ్గా మనమే ఎక్కువ ఆలోచించేసుకుంటాము అండ్ ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. అది ట్రూ. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం తగ్గించేసి వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఎలా లీడ్ చేయాలో యూనివర్స్ తెలియచేస్తుందండి. కానీ మనం మనల్ని ఎలా సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, మనం ఎలా మోటివేటెడ్గా ఉండాలి, మనల్ని మనమే మోటివేషన్ చేసుకోవాలండి. క్రిటిసైజ్ చేసేవాళ్ళు మన చుట్టూ 8 మంది ఉంటే మెచ్చుకునే వాళ్ళు 2 ఉంటారు. సో ఆ 2 మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. మిగతా 8ని ట్రాష్లో పడేసినట్టుగా పడేసేయాలి. లేదు అని అంటే మన బ్రెయిన్ చాలా ట్రాష్ని తీసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మేనిఫెస్టేషన్ చేస్తారా, ట్రాష్ లాగా అనిపించే థింగ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారో మీరే డిసైడ్ చేసుకోండి అమ్మా. మేనిఫెస్టేషన్ ఈజ్ వెరీ సింపుల్. మీరు ఒక్కసారి నా ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని ఆఖరికి క్రియేషన్ బుక్, హోపోనోపోనో ఇవన్నీ ఎలా డీపెన్ లెవెల్లో చేయాలో చెప్పాను నేను. ఈసారి నా క్లాసెస్లో కూడా నేను హెల్త్, రిలేషను, కెరియరు, మనీ, ఎమోషన్స్, అలాగే హోపోనోపోనో, నెక్స్ట్ వచ్చేసి ఆల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి ఒక సపరేట్గా డివైడ్ చేసి మరి ఈసారి క్లాసెస్ చెప్పాలనుకుంటున్నాను అనమాట. దిస్ ఈజ్ 4th బ్యాచ్ అండి. సో ప్రీవియస్ బ్యాచ్ల కన్నా కూడా కొంచెం మోర్ డీటెయిల్ అండ్ మోర్ కొత్తగా ఉంటుందన్నమాట. మెడిటేషన్స్ కూడా మీ అంతటి మీరు చేసుకునే కొన్ని మెడిటేషన్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. వాటన్నిటి మీరు ఈజీగా కొన్నింటిని చేసుకోవచ్చు అండ్ టెక్నిక్స్ చేయడం అయితే చాలా ఈజీ అండి. ఈసారి అందరికీ కూడా రీప్రోగ్రామింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. ఏదైతే బ్రెయిన్ వేవ్స్ ఏదైతే ఉంటాయో, అలాగే బ్రెయిన్ ప్యాటర్న్స్ కానీ, లేకపోతే ఎనర్జీస్ కానీ, లేకపోతే ఫ్రీక్వెన్సీ కానీ, లేకపోతే ఎమోషన్స్. నేను ఆల్రెడీ అందరికీ చెప్తాను, హెల్త్, రిలేషను, కెరియర్, మనీ మాత్రమే కాదు, ఎమోషన్స్ అనేవే మనకి మెయిన్ ప్లేస్మెంట్ని తీసుకుంటాయి. ఎమోషన్స్తో ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఉంటామో అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈసారి మీరు జాయిన్ అవ్వాల్సిన క్లాసెస్కి టైం చాలా తక్కువే ఉందండి. యాక్చువల్గా నేను లైవ్ పెట్టలేదు. మేబీ రేపు ట్రై చేస్తాను నేను మీకు లైవ్ పెట్టడానికి, అసలు నా క్లాసెస్లో ఏం చెప్తాను అనేసి. సో ఈ ప్రస్తుతానికి అయితే ఇవే చెప్తానండి. HRCM అండ్ ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీప్రోగ్రామింగ్ చేస్తాను. హోపోనోపోనో క్లాసెస్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఎందుకంటే రేపు మార్నింగ్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక జాయిన్ అవ్వండి. అండ్ 21 days రికార్డెడ్ ప్రోగ్రామ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో మీరు ఈజీగా ప్రతిరోజు ఒక్కొక్క టెక్నిక్ని చేసుకొని మళ్ళీ కావాలంటే సెకండ్ టైం కూడా చేసుకునేలాగా మీకు ఫుల్ యాక్సెస్ 3 monthsకి ఇవ్వడం జరిగింది. సో హరి చెప్తండి, జాయిన్ అయిపోండి క్లాసెస్లో. అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి పౌర్ణమికి ఎలాంటి మనీ తీసుకోవడం జరగదు అనండి. పౌర్ణమి రోజున ఫ్రీ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఆ పౌర్ణమి రోజు ఫ్రీ క్లాస్లో మనం అందరం కలిపి మదర్ ఎర్త్ కోసం హోపోనోపోనో కంటిన్యూస్గా 1 hour చేయబోతున్నాము. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ రోజు ఏం రిచువల్స్ చేయాలి అనేది మీకు ఆ రోజు లైవ్లోనే చెప్తాను. యూట్యూబ్లోనే లైవ్ వస్తుందండి మనకది.
మదర్ ఎర్త్ కోసం మనం చేయడమే కాకుండా రిచువల్స్ అట్ ద సేమ్ టైం మన యొక్క కోరికలు ఈజీగా ఎలా నెరవేరాలి అనే దాని గురించి కూడా నేను ఆ రోజు మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో బీ రెడీ అండి. మన మదర్ ఎర్త్కి, అలాగే మదర్ నేచర్కి, అలాగే యూనివర్స్కి, 5 ఎలిమెంట్స్కి ఎప్పుడైతే ఎంత దగ్గరగా ఉంటామో మన కోరికలు అంత ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతాయి. సో మీరు ఈ యొక్క మంచి అద్భుతమైన అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకనంటే మ్యాసివ్ కైండ్ ఆఫ్లో మనం ఎప్పుడైతే చాంటింగ్ అందరం కలిపి చేస్తామో ఆ యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో 1:100. అలాగే మనం చేసేది పౌర్ణమి రోజున, సో అది కూడా 1:100 అనమాట. ఒక్కసారి చేస్తే 100 టైమ్స్ చేసినట్టే. సో ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంత పాజిటివ్గా, ఎంత ఫాస్ట్గా మన కోరికల్ని నెరవేర్చుకుంటాం. సో మదర్ ఎర్త్ని హీల్ చేయడానికి నా ఈ చిన్న ప్రయత్నంలో నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే కనుక నేను ఆల్రెడీ ఇక్కడ మనకి గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. అది క్లిక్ చేసి మీరు ఆ యొక్క మెయిన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే క్లాసెస్ ఎవరైనా కనుక జాయిన్ అవ్వాలి, 21 days రికార్డెడ్ క్లాసెస్ అయినా, లేదా హీలింగ్ కోర్స్, స్విచ్ ఫేజెస్ అండ్ సిజల్స్ అండ్ వాటికి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్కైనా, ఆరల్స్ లైవ్ క్లాసెస్ 21 days నాతో పాటు 4:15కి ఉండేటటువంటి క్లాసెస్ అయినా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక బిలో ద లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. పర్సనల్గా మీరు నాకు మెసేజ్ పెట్టండి, మీకు నేను అన్ని డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరైతే ముందు స్టోరీస్కి షేర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి నుంచి ఇలాంటి స్టోరీస్ మీకు చాలానే వస్తాయి. థ్యాంక్ యూ ఆల్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో ఉండే స్విచ్ కోడ్స్ అండ్ మెయిన్ కొన్ని వీడియోస్ ఉంటాయి, వాటిని మాత్రం ఖచ్చితంగా ఎవరికి నీడో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనందరం కూడా పౌర్ణమి రోజున మదర్ ఎర్త్ని హీల్ చేసే ప్రాసెస్లో అందరం భాగం అవుదాం. సో నాతో పాటు మీరు కూడా ఉంటారని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.